అవతార్ సినిమాలతో వరల్డ్ సినిమాని వండర్స్ తో ముంచెత్తిన జేమ్స్ కెమెరూన్ ఇప్పుడు మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? ఎప్పుడెప్పుడు అవతార్ పార్ట్ 3, 4 వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ ని ఇలా సరికొత్త అప్డేట్స్ తో ఖుషి చేస్తున్నాడా? అసలు ఈ విజువల్ వండర్ పై క్రేజీ డైరెక్టర్ చెబుతున్న సంగతులేంటి? లెట్స్ హావ్ ఎ లుక్. టైటానిక్ తో విషాదాంతమైన ప్రేమని అద్భుతంగా పలికించి టెర్మినేటర్ తో టోటల్ వరల్డ్ ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్న జేమ్స్ కెమెరూన్ అవతార్ తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ముఖ్యంగా పంచభూతాల కాన్సెప్ట్ లో భాగంగా మొదటగా పండోరా అనే ఆర్టిఫిషియల్ గ్రహంలో ఉండే భూమిపై ఉన్న ప్రకృతి అందాలను విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దిన తీరు నా భూతో నా భవిష్యత్. ఇక ప్రపంచ భూతాల కాన్సెప్ట్ లో భాగంగా నీటి కాన్సెప్ట్ తో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్. అవతార్ అంత కాకపోయినా సాలిడ్ వస్తువులే రాబట్టింది. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ తో అవతార్ ఫైర్ అండ్ యాష్ రూపొందిస్తున్నాడు ఈ క్రేజీ క్రియేటర్. ఇక మొదటి 2 సినిమాలతో కంపేర్ చేస్తే మూడో భాగం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇప్పటికే చెప్పుకొచ్చాడు కూడా. ఇక తాజాగా జరిగిన సినిమాకాన్ కార్యక్రమంలో పాల్గొన్న జేమ్స్ మరోసారి అవతార్ 3 విశేషాలను పంచుకున్నాడు. ఇప్పటి వరకు చూసిన పార్ట్స్ తో పోలిస్తే ఇది చాలా స్పెషల్ గా ఉంటుందని, తొలి 2 భాగాల్లో జెక్ కుటుంబం మానవ ప్రపంచంలో పోరాటం చేస్తుందని, కానీ పార్ట్ 3లో కొత్త విలన్స్ పుట్టుకొస్తారని, యాష్ ప్రపంచంలోని తెగలతోనూ జెక్ కుటుంబం పోరాటం చేస్తుందని తెలిపాడు. మొదటి పార్ట్లో భూమి, రెండో భాగంలో సముద్రం, ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నానని, మొదటి 2 పార్ట్స్ లాగే ఇది ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అవతార్ 3 ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అవతార్ 4 2029లో, అవతార్ 5 డిసెంబర్ 2031లో విడుదల చేయనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది మూవీ టీమ్. చూడాలి మరి కలెక్షన్లలో రికార్డులు కొల్లగొట్టిన అవతార్ మూడో పార్ట్తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.